ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పౌర సేవల్లో వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం మరింత పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పౌర సేవలపై నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న 730 సేవల వినియోగం మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో డ్రోన్ సిటీకి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గత సాయంకాలం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు అందజేశారు. శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, అటవీ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం అభివృద్దికి 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు నివేదిక రూపొందించాలని సూచించారు. భక్తుల రద్దీకి తగినట్లుగా వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, అటవీ మార్గంలో కాలినడకన వచ్చే వారి కోసం బేస్ క్యాంపులు ఏర్పాటు వంటి వివరాలని నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలపై ఇటీవల కొందరు కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఆలయ ఆచార వ్యవహారాలపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ జ్వరం బాధితులు పెరగడంతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈరోజు ఆ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్య పరిస్థితులను అరికట్టడానికి, జ్వరాలను నియంత్రించేందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో ఆయన నిన్న మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును న్యాయస్థానం తోసిపుచ్చిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై నిన్న జరిగిన సమీక్షలో ప్రాజెక్టు పురోగతి, నిధుల విడుదల, పునరావాసం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బకాయి నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. కేంద్ర సామాజిక న్యాయం, న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలేతో మంత్రి నిన్న విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ది సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. విదేశీ విద్య పథకానికి కేంద్రం 50% రాయితీ నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టమాటా రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 10 మెట్రిక్ టన్నుల టమాటాలను వివిధ రైతు బజార్లకు సరఫరా చేశామని, పత్తికొండ మార్కెట్ నుంచి 10 మెట్రిక్ టన్నులు చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్కు, 15 మెట్రిక్ టన్నులు రైతు బజార్లకు నిన్న పంపిణీ చేశామని అన్నారు. వర్షాల కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సరుకు రవాణా తగ్గిన నేపథ్యంలో టమాటా అమ్మకాలు మందగించాయని వివరించారు. ప్రస్తుతం టమాటాల నాణ్యతను బట్టి రైతులకు మంచి ధర లభిస్తోందని, వారికి ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
మహర్షి వాల్మీకి జయంతి ఈరోజు. సంస్కృత సాహిత్యాల్లో నిష్ణాతునిగా పేరు పొందిన మహర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు నిర్వహించనున్నారు. కర్నూలులో రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నుంచి మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో వాల్మీకి జయంతిని నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దేశంలో వ్యూహాత్మక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దేశంలోని ప్రధాన పెట్టుబడిదారులతో ముంబైలో నిన్న రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించారు. విశాఖపట్నం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 యువకులు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ పురస్కారాలను అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎం పృథ్వీరాజ్, నెల్లూరులోని స్థానిక డెంటల్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ డి జిష్ణురెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022-23 సంవత్సరానికి మై భారత్ జాతీయ సేవా పథకం అవార్డులు అందుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనడంతో పాటు విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఈ అవార్డులను అందుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన రేషనల్ యూజ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గివ్ బ్లడ్ గివ్ లైఫ్ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు రక్తదానంలో విశేష సేవలు అందించిన వైద్యులను, సేవకులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి రక్తం ప్రాణాధారమన్నారు. రక్తదానం ఒక పవిత్ర సేవ అని, రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని మంత్రి తెలుపుతూ